మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైనటువంటి నామములో నా ప్రియ సహోదరి సహోదరులకు హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఇప్పటి వరకు మనలను సజీవులుగా ఉంచి ప్రతి దినము కాచి కాపాడుతూ సంరక్షిస్తూ ఆయన యొక్క పని నిమిత్తమై గొప్పగా వాడుకున్నటువంటి దేవాది దేవునికి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉంటున్నాను. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరలా ఈ శనివారమున మనం ఈ రీతిగా కలుసుకున్నాం. అది ఆయన మనకు అనుగ్రహించినటువంటి కృప, ఆయన మన ఎడల విస్తరింపజేస్తున్నటువంటి ప్రేమే. అది లేకుండా ఎప్పటికీ కూడా ఇలాంటి కార్యక్రమము జరగదు. మన యొక్క జీవితాల్లో కాదు, ఎవరి యొక్క జీవితాల్లో దేవుడు ఆయన యొక్క కృపను, ఆయన యొక్క ఆశీర్వాదాన్ని మన ఎడల ఉంచి మనల్ని సజీవులుగా ఉంచి రేపటి దినాన్ని చూసేటువంటి అవకాశం ఇస్తే తప్ప మరొకటి ఈ రీతిగా జరగదు. కాబట్టి ఈ రీతిగా మనల్ని ఎప్పుడూ తోడుగా నడిపిస్తున్న దేవునికి మనం ఎప్పుడూ స్తుతులు స్తోత్రాలు తెలియజేసినట్టు వారుగా ఉండాలి. మనము ఈ సంవత్సరం మొదటి నుంచి దేవుని యొక్క వాక్యాన్ని గొప్పగా నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాం. గత 3 వారాల నుంచి రక్షణ ఎలా పొందుకోవాలి అనేటువంటి విషయాల మీద మనం ఆలోచన చేసాం. రక్షణ అనేటువంటిది ఒక మనిషి ఈ యొక్క లోకములో నుంచి వేరు చేయబడి దేవునికి కుమారులు కుమార్తెలు అవ్వడానికి క్రీస్తు ప్రభువు ద్వారా జరిగినటువంటి ఒక గొప్ప ప్రణాళిక. అందులో క్రీస్తు ప్రభువుని ఉపయోగించుకున్నారు దేవాది దేవుడు. ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉండడానికి మనల్ని కూడా దేవాది దేవుడు ఎన్నుకున్నాడు. ఆ యొక్క రక్షణ అనేది పొందుకోవడానికి ఒక మనిషి యొక్క జీవితంలో కొన్ని కార్యక్రమాలు జరిగించాలి. ఈ కార్యక్రమాలు జరిగించకపోతే ఎవ్వరికి రక్షణ అనేది రాదు లేఖనానుసారముగా. కాబట్టి ఆ రక్షణ పొందుకున్నటువంటి ప్రాసెస్లో గడిచిన 3 వారాలుగా మనం 3 పాఠాలని నేర్చుకున్నాం, 3 లెసన్స్. అందులో మొదటి లెసన్ వచ్చి వాక్యము వినుట అనేటువంటి లెసను. రెండవ లెసన్ వచ్చి వాక్యము వినుట వలన విశ్వాసము కలుగుతుంది అనేది. థర్డ్ వన్, వాక్యము వినిన తర్వాత విశ్వాసము కలిగిన తర్వాత ఒక మనిషి యొక్క మనసు చెలిస్తుంది, తద్వారా అతని యొక్క మనస్సు మారుతుంది పశ్చాత్తాపపడి. కాబట్టి ఆ 3వ లెసన్ ఏమనుకున్నాం? మారు మనసు అనేటువంటి లెసన్ గడిచిన వారాన మనం నేర్చుకుంది. ఈ యొక్క మారు మనసు అనేటువంటి లెసన్ అయిన తర్వాత ఈ వారం ఇప్పుడు మనం నేర్చుకోబోయేది ఒప్పుకొనుట అనేటువంటి లెసన్. నేను మీకు ప్రతి వారమున ఎందుకు గడిచిన వారం విషయాన్ని గుర్తు చేస్తున్నానంటే, ఆ యొక్క విషయాన్ని గుర్తు చేస్తే దానికి కంటిన్యూషన్గా ఉన్నటువంటి ఈ వారం లెసన్ అనేది అర్థమవుతుంది. ప్రీవియస్గా ఉన్నటువంటి విషయాలు అర్థం కాకపోతే, అవి మనకు జ్ఞాపకం లేకపోతే ఈ వారం మనం ఏం చెప్తున్నది అనేది కొత్తదిగా ఉంటుంది తప్ప అది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ప్రకారం వస్తున్నటువంటి విషయం మనకు అవగాహన రాదు. కాబట్టి అందునిమిత్తమే నేను మీకు ప్రతి వారం లెసన్ చెప్పేటప్పుడు దానికి ముందు మనం ఏం చెప్పుకున్నాము అనేటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉంటున్నాను. అది మీరు గమనించాలని మీకు ప్రేమతో నేను కోరుతూ ఉంటున్నాను. ఒకసారి గడిచిన వారాన మనం నేర్చుకున్నటువంటి లెసన్ ఒకసారి గుర్తు చేసి ఈ వారం పాటలోనికి నేను వెళ్తాను. ప్రియమైనటువంటి వారలారా, గడిచిన వారాన మనం నేర్చుకున్నది ఒక మనిషి యొక్క జీవితంలో రక్షణ అనేది పొందుకోవడానికి, లేదా మార్పు అనేది పొందుకోవడానికి, లేదా లోకములో నుంచి దేవునిలోనికి జతపరచబడడానికి, చీకటిలో నుంచి వెలుగులోనికి రావడానికి ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం జరగాలి. అది మారు మనసు అనేటువంటి విషయము. ఈ మారు మనసు అనేటువంటి ఆ యొక్క స్థితి ఒక మనిషికి కలగకపోతే, అతని యొక్క మనసు పశ్చాత్తాపం అనేది పడకపోతే, శరీరాశలకి ఆత్మీయ స్థితికి, అంటే శరీర స్థితికి ఆత్మీయ స్థితికి ఏ విధంగా యుద్ధము జరుగుతుందో ఆ యుద్ధములో ఆత్మీయ స్థితి గెలవాలి అంటే ఈ యొక్క అంతర్గతంగా జరిగేటువంటి ఆ యొక్క పోరాటము చాలా ముఖ్యమైనటువంటిది.
ఆ అంతర్గతంగా జరిగేటువంటి పోరాటంలో మనం గెలిస్తేనే మనము ఆత్మీయ స్థితిలో అభివృద్ధి చెందుతాం. అలా అంతర్గతంగా ఆ పోరాటం జరిగేది ఒక మనిషి యొక్క హృదయంలో. ఆ యొక్క హృదయంలో జరిగేటువంటి ఆ యొక్క పోరాటమే పశ్చాత్తాపము. ఆ పోరాటం వల్ల కలిగేటువంటి ప్రతిఫలమే మారు మనసు. తద్వారా వచ్చేదే రక్షణ, బాప్తిసం పొందుకున్న తర్వాత. కాబట్టి ఆ యొక్క మారు మనసు అనేది ఒక మనిషికి ఎందుకు అవసరం అంటే, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుడైతే అందరూ ఆయనకు నచ్చినట్టు బిడ్డలుగా ఉండాలని ఆయన ఆలోచన చేశారు. కానీ లోకంలో ఉన్నటువంటి వారు వారి క్రియల వలన, వారి వ్యక్తిగతమైనటువంటి ఆలోచనల వలన, వారి యొక్క పరిస్థితుల వలన అనేక పాపాలు చేసి దేవునికి దూరం అయిపోతున్నారు. కాబట్టి ఒక మనిషికి పాప క్షమాపణ నిమిత్తము మనము మారు మనసు అనేది పొందుకోవాలి అనేటువంటి విషయాన్ని గడిచిన వారిలో మనం ప్రారంభించాం. ఒక మారు మనసు అనేది మనల్ని పాపం నుంచి దేవుని వైపుకి నడిపిస్తుంది. అంటే దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క బంధాన్ని పెంపొందించుకునేలాగా చేస్తుంది. ఆ యొక్క పశ్చాత్తాపము లేదా మారు మనసు అనేది పొందకపోతే ఎవరైనా సరే దేవుడు అనుగ్రహించినటువంటి మహిమను పొందలేరు. కాబట్టి వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి అర్హత అనేది ఎవరికి ఉండదు. అందుకనే ప్రతి ఒక్కరూ పాపాలు చేస్తూ ఉంటారు, అపరాధాలు చేస్తూ ఉంటారు, తప్పులు చేస్తూ ఉంటారు. అవన్నీ వారు ఎదురుగా కనబడుతూ ఉన్నప్పటికీ కూడా వారు మారు మనసు పొందాలని ఎవరు ఆలోచన చేయరు. లోకంలో ఎవ్వరు చెప్పరు, నువ్వు చేస్తున్నది తప్పు, ఈ తప్పు వల్ల నీకు ప్రతిఫలం ఉంటుంది, ఈ తప్పు చేయడము ఎవరికి మంచిది కాదు, దేవునికి అసలు మంచిది కాదు, నువ్వు నీ యొక్క పాప స్థితిని మార్చుకో, నీ యొక్క తప్పులను ఒప్పుకో అని ఎవ్వరు ఈ లోకంలో అయితే చెప్పరు. కానీ ఒక క్రైస్తవులు మాత్రమే చెప్తారు. ఎందుకంటే ఏ ఒక్క ఆత్మ ఆరిపోవడం ఎవ్వరికీ ఇష్టం ఉండదు, ఏ పాపి నశించిపోవడం ఒక క్రైస్తవునికి ఇష్టం ఉండదు. అందుకే క్రైస్తవులు ఉన్నట్టు మనం అందరము అనేక మంది తెలియజేస్తాం, ఈ యొక్క పాప స్థితిని మార్చుకో అనేటువంటి విషయాన్ని మనం తెలియజేస్తాం. కాబట్టి ఒక నిజమైనటువంటి మారు మనస్సు అనేటువంటి పొందినటువంటి వ్యక్తికి లక్షణాలు ఎలా ఉంటాయంటే, అతను పాపాన్ని ఒప్పుకుంటాడు, అతను చేసింది తప్పు అని గ్రహిస్తాడు, తద్వారా హృదయంలో భయంకరంగా దుఃఖిస్తాడు. అవును తండ్రి, నేను తప్పు చేశాను, తండ్రి నేను పాపం చేశాను, ఆ పాపం నుంచి నన్ను పరిశుద్ధపరచని నేను దేవుని ఎదుట బ్రతిమలాడుకుంటాడు, కన్నీటి ప్రార్థన చేస్తాడు. ఇది దైవచిత్తానుసారమైనటువంటి దుఃఖము. కాబట్టి ఆ యొక్క దుఃఖములో నుంచి పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది కొత్త జీవితాన్ని అతను ప్రారంభిస్తాడు. అప్పుడు ప్రభువు చెప్పినట్లుగా క్రీస్తుతో ఉన్నటువంటి వాడు నూతన సృష్టి. అతని యొక్క జీవితంలో పాతవి గతించిపోయాయి, నూతనమైనటువంటివి అతని యొక్క జీవితంలో జరుగుతూ ఉన్నాయి. ఈ రీతిగా పాపము యొక్క ఆ స్థితి నుంచి పరిశుద్ధులు అవ్వడానికి వారు చేసింది తప్పు అని ఒప్పుకున్నటువంటి వ్యక్తులు, తద్వారా మారు మనసు పొందినటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నట్టుగా మనం గ్రంథంలో చూసాం. వారిలో దావీదు గారిని ఆలోచన చేసాం, నినువే ప్రజల్ని మనం ఆలోచన చేసాం, అలాగే తప్పిపోయినటువంటి కుమారుడిని కూడా మనం ఆలోచన చేసాం. ఎవరైతే తండ్రిని, మన పరలోకం ఉన్నటువంటి తండ్రి, ఈ యొక్క లోకంలో ఉన్న తండ్రి కాదు కానీ పరలోకం ఉన్నటువంటి తండ్రి మన ఎడల కలిగినటువంటి ఆ యొక్క ప్రణాళికని ఎవ్వరు కూడా విడిచిపెట్టకుండా దాన్ని గైకొని దాని చిత్తానుసారంగా నడుచుకొని క్రీస్తు ప్రభువు ద్వారా దేవునికి కుమారులు కుమార్తెలు అవ్వడమే రక్షణ అనేటువంటి కార్యక్రమం. అందులో మారు మనసు అనేది గడిచిన వారం మనం నేర్చుకున్నాం. ఈ విషయాల్ని మనం పోయిన వారం అంతా చర్చించుకోవడం జరిగింది. ప్రియమైనటువంటి వారలారా, ఈ వారాన ఒప్పుకోలు అనేటువంటి పాఠం దగ్గరికి మనం వచ్చున్నాం. ఒక వ్యక్తి వాక్యము వినిన తరువాత అతనికి విశ్వాసము అనేది కలిగిన తరువాత, లేదా విశ్వాసము అనేది అతనికి వచ్చిన తరువాత, అతని యొక్క జీవితంలో మారు మనసు అనేది అతను పొందిన తరువాత చేయవలసినటువంటి కార్యక్రమమే ఒప్పుకోలు అనేటువంటి కార్యక్రమము. ఒప్పుకోలు అని మనం సంబోధించవచ్చు, లేదా ఒప్పుకొనుట అని మనం సంబోధించవచ్చు. రెండు ఒకటే అర్థాన్నిచ్చేటువంటి పదాలు. ఈ యొక్క ఒప్పుకొనుట అనేటువంటి పదాన్ని మనం ఆలోచన చేస్తే ఇంగ్లీష్లో ఇది కన్ఫెషన్
కన్ఫెషన్ అనేటువంటి అర్థముతో ఉంది. మనం ఆదిమ హిబ్రీ గ్రీకు భాషలోనికి మనం వెళ్తే అక్కడ హోమోలోజియో అనేటువంటి పదము ఆదిమ హిబ్రూ భాషలో ఉంది. HOMOLOGEO. దీని అర్థం ఏంటంటే అదే మాటని తిరిగి చెప్పడము లేదా బహిరంగంగా ప్రకటించడము, తెలిసిన దాన్ని కావచ్చు, నమ్మిన దాన్ని కావచ్చు, దానిని అందరి ఎదుట ఒప్పుకోవడము అనేటువంటి అర్థాలతో ఇది ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. హోమోలోజియో అనేటువంటి పదం నుంచి కన్ఫెషన్ అనేటువంటి దాన్ని తర్జుమా చేశారు. ఆ ఇంగ్లీష్లో ఉన్నటువంటి కన్ఫెషన్ నుంచి తెలుగులోనికి ఒప్పుకొనుట అనేటువంటి పదము మనకు అందుబాటులోనికి వచ్చిందనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. ప్రియమైనటువంటి వారలారా, అసలు ఒప్పుకొనుట అంటే ఏంటి అనే విషయాన్ని మనం ఆలోచించేస్తే సాధారణంగా మనం చూస్తే మనకు ఒక వ్యక్తి మాట్లాడేటువంటి మాటల్ని లేదా ఒక వ్యక్తి వేరే వాళ్ళకి చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని లేదా ఇద్దరి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ లేదా ఈ రెండు కుటుంబాల మధ్య కావచ్చు, ఇద్దరు వ్యక్తుల మధ్య కావచ్చు, ఒక వడంబడిక అనేది జరగడానికి నేను ఈ విధంగా చేస్తాను, నువ్వు ఈ విధంగా చేయాలి, నాకు నచ్చినట్టుగా నేను చేస్తాను, నీకు నచ్చినట్టుగా నువ్వు చేయాలి, నువ్వు చెప్పినటువంటి మాటను బట్టి నేను ఈ రీతిగా నీ ఎదుట ఈ విధంగా ఒప్పుకుంటున్నాను, నేను చెప్పినటువంటి మాటను బట్టి నువ్వు ఈ రీతిగా నా ఎదుట ఒప్పుకోవాలి. ఇలా పరిపరి విధాలుగా ఒప్పుకొనుట అనేటువంటి పదము కొనసాగించడం జరుగుతుంది ఈ యొక్క లోకములో. అది అర్థవంతమైనదంటే కానే కాదని మనం గ్రహించాలి. ఎవ్వరు కూడా ఈ దినాల్లో ఒప్పుకునేటువంటి విషయం మీద నిలబడినటువంటి మనుషులు దాదాపుగా 90% లేరు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవచ్చు. ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి లోకములో అనేక మంది మనుషుల్ని నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేటువంటి వరకు మనం గమనిస్తూ ఉంటాం. ఈ యొక్క గమనించేటువంటి ప్రాసెస్లో ఒక వ్యక్తిని దగ్గర నుంచి చూసినా లేదా ఒక వ్యవస్థని దగ్గర నుంచి మనం చూసి ఆలోచన చేసినా వారు ఒక మాట మీద నిలబడినట్లుగా దాదాపుగా కనిపించదు. ఒక వడంబడిక మీద ఉన్నట్లుగా దాదాపుగా కనిపించదు. వారు ఒక విషయాన్ని ఒప్పుకున్న దాని మీద నిలబడినట్లుగా దాదాపుగా కనిపించదు. అతి తక్కువ మందిలో కనిపిస్తుంది. వారు ఎవరంటే నిజమైనటువంటి క్రైస్తవులు. నిజమైనటువంటి క్రైస్తవులు మాత్రమే ఒప్పుకున్నటువంటి ఒప్పుకోలును బట్టి మాట మీద నిలబడతారు. ఇంకొక విధంగా చెప్పాలంటే ఒక క్రైస్తవుడు అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి ఒక మాట. లేదా ఒక విషయాన్ని ఒప్పుకున్న తర్వాత దాని కొరకు నిలబడాలి. అలాంటి స్థితిలో క్రైస్తవులు ఉంటారు తప్ప మిగిలినటువంటి వారు ఉండడం అనేది చాలా తక్కువతో కూడుకున్నటువంటి విషయము. అంటే తక్కువ మంది నిలబడతారు, ఎక్కువ మంది ఒప్పుకున్నటువంటి ఒప్పుకోలికి నిలబడరు అనేటువంటి విషయాన్ని మనం ఈ యొక్క లోకములో మనం చూస్తూనే ఉంటున్నాం. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇప్పటి వరకు మనం లోకము అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసాం. కానీ గ్రంథం దగ్గరకు వస్తే ఈ లోకములో ఉన్నటువంటి మనుషులలాగా మాట మార్చడం కానివ్వండి, లేదా సమయాన్ని బట్టి ఆలోచన చేసి నాకు నచ్చినట్లుగా చేస్తాను అని కానివ్వండి, లేదా నాకు ఉపయోగం కలిగితేనే, నాకు దీని వలన ఒక యూజ్ అనేది ఉంటేనే దాని ప్రకారం నేను చేస్తాను అని చెప్పడం కానివ్వండి, ఇలాంటిది కాదు ఒప్పుకోవడం అంటే. ఒప్పుకోవడం అంటే కేవలం మాటలతో కాదు. అంటే మనిషి ఎదురుగా ఉన్నప్పుడు ముఖస్తుతి చేసినట్లుగా మాట్లాడేటువంటి మాటలు కాదు ఒప్పుకోవడం అంటే. లోపల నీవు ఏదైతే నమ్మావో, ఎక్కడ లోపల మనస్సులో హృదయములో నీవు ఏదైతే నమ్మావో ఆ నమ్మకాన్ని ఒప్పుకోవడమే నిజమైనటువంటి ఒప్పుకోలు. నీ యొక్క హృదయములో నీవు దేనినైతే విశ్వసించావో ఆ విశ్వసించినటువంటి దానిని ఒప్పుకోవడమే నిజమైనటువంటి ఒప్పుకోలు అని అంటారు. హృదయములో విశ్వాసము వలన కలిగినటువంటి క్రియ ఏదైతే ఉందో
క్రియలు లేని విశ్వాసము మృతమైనదని మనం ఏ రీతిగా ఆలోచన చేస్తామో, అలాంటి క్రియల వలన కలిగినటువంటి ఆ యొక్క విశ్వాసము ద్వారా నువ్వు ఏమి గ్రహించావో దానిని ఒప్పుకోవడమే నిజమైనటువంటి ఒప్పుకోలు అనేటువంటి విషయాన్ని మనము నేర్చుకుంటూ ఉంటున్నాం. ఇక మనం పరిశుద్ధ గ్రంథం నుంచి దీనికి సంబంధించినటువంటి విషయాల్ని మనం ఆలోచన చేస్తే, నేను పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుతాను చూడండి. లోక సువార్త 12వ అధ్యాయం 8వ వచనం చదువుతాను చూడండి. మరియు నేను మీతో చెప్పునదేమనగా, నన్ను మనుష్యుల ఎదుట ఒప్పుకొనువాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకొనును. మనుషుని ఎదుట నన్ను ఎరుగనను వానిని నేనును ఎరుగనని దేవుని దూతల ఎదుట చెప్పుదున నేను. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ మనం ఏమి ఆలోచన చేయాలంటే, ఒప్పుకోవడము అనేది ఎక్కడ జరుగుతుంది అంటే మనుష్యుల ఎదుట జరుగుతుంది. మనిషి ఎదుట కాదండి, ఒక వ్యక్తి ఎదుట కాదు, ఒక వ్యవస్థ కావచ్చు, ఒక సమూహము కావచ్చు, వారి ఎదుట జరిగేటువంటి కార్యక్రమమే ఒప్పుకోలు. నువ్వు నేను ఒంటరిగా ఉండి, ఇద్దరంగా ఉండి, నా ఎదుట నువ్వు, నీ ఎదుట నేను ఒక మాట చెప్పుకున్నాం, ఒక మాట ప్రకారం నిలబడాలి, ఒక మాటకి ఒప్పుకోవాలనేటువంటిది కాదు. ఇది ఒక వ్యవస్థ లేదా ఒక సమూహం వారి ఎదుట ఒప్పుకున్నటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమం అక్కడ జరగాలి. ఆ సమూహం ఎవరంటే పిలువబడిన వారి యొక్క సమూహము, లోకములో నుంచి దేవుని దగ్గరకు వచ్చిన వారి యొక్క సమూహము, పాపములో నుంచి పరిశుద్ధతలోనికి మారిన వారి యొక్క గుంపు, ఆ యొక్క సమూహమే సంఘము. నా ప్రియమైనటువంటి సహోదర సహోదరులు, మనం ఇక్కడ ఆలోచన చేయాలి. ఒప్పుకునేటువంటి కార్యక్రమము ఎక్కడ జరుగుతుందంటే మనుషుల ఎదుట జరుగుతుంది, లేదా సంఘము ఎదుట జరుగుతుంది. సంఘం ఎదుట ఏం జరుగుతుందంటే, నేను మీతో చెప్పునదేమనగా, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకునేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో నేను మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వాడిని ఒప్పుకొనును. ఈ లోకంలో ఆ యొక్క ఒప్పుకోలు కార్యక్రమం జరిగేటప్పుడు ఎవరైతే నన్ను ఒప్పుకుంటారో నేను కూడా పరలోకమందునటువంటి దేవుని సముఖంలో ఉన్నటువంటి దూతల ఎదుట వానిని కూడా ఒప్పుకుంటాను. ఎవరైతే ఈ యొక్క లోకంలో ఉన్నప్పుడు నన్ను ఒప్పుకోరో నేను పరలోకమందునటువంటి దేవుని దూతల ఎదుట వారిని నేను ఒప్పుకోను. వారెవరో నాకు తెలియదనే చెబుతాను. ప్రియమైనటువంటి వారలారా, నేను చెప్పేది శ్రద్ధగా ఆలోచించేయండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడేటువంటి మాట, నేను దేవుని కుమారుని. ఎవరైతే నేను దేవుని కుమారుడినని ఎవరైతే ఇక్కడ మనుషుల ఎదుట ఒప్పుకుంటారో లేదా సాక్ష్యం ఇస్తారో వారినే నేను అక్కడ ఒప్పుకుంటాను. ఎవరైతే సాక్ష్యం ఎవరో ఎవరైతే ఒప్పుకోరో నేను వారిని ఒప్పుకోను. ఈ యొక్క కార్యక్రమం, రక్షణ అనేటువంటి కార్యక్రమం ఈ యొక్క లోకంలో ఎవరైతే జరిగిస్తారో వారే పరలోకములో కూడా దీనికి ప్రతిఫలాన్ని పొందుతారు. ఎవరైతే ఈ యొక్క లోకంలో యొక్క కార్యక్రమాన్ని జరిగించారో ఖచ్చితముగా వారు పరలోకములో ప్రతిఫలాన్ని పొందరు. పరలోకములోనికి రావడానికి కూడా అర్హత ఉండదు అనేటువంటి విషయం మనం ఇంతకుముందు చాలా విషయాల్లో చాలా సార్లు నేర్చుకున్నామని మీకు గుర్తు చేస్తూ ఉంటున్నాను. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ ఒప్పుకోవడం అనేటువంటి కార్యక్రమం లోకములో అయితే సమయాన్ని బట్టి మారచ్చేమో, కానీ దేవుని ఎదుట, సంఘము ఎదుట, మనుషుల ఎదుట దేవుడు సాక్షిగా ఉన్నప్పుడు, ప్రభువు సాక్షిగా ఉన్నప్పుడు,
పరిశుద్ధాత్మ సాక్షిగా ఉన్నప్పుడు, దేవదూతలందరూ చూస్తూ ఉన్నప్పుడు, పరలోకంలో జరిగేటువంటి ఒక గొప్ప సంతోషానికి కారణమైనటువంటి ఈ యొక్క ఒప్పుకోలేనటువంటి కార్యక్రమం జరిగేటప్పుడు మనస్ఫూర్తిగా మారినటువంటి మనసుతో దాన్ని జరిగించాలి. మనుషులు ఎదుట ఒప్పుకోవడం అంటే ధైర్యం ఉండాలి. ఒక మనిషికి ఒప్పుకోలు కార్యక్రమం జరిగించాలంటే వినుట అనేది లోపల జరుగుతుంది, విశ్వాసం అనేది లోపల జరుగుతుంది, మారు మనసు అనేది లోపల జరుగుతుంది. కానీ వీటన్నింటి యొక్క ప్రతిఫలము, క్రియ అందరి ఎదుట ఈ ఒప్పుకోలు అనేటువంటి కార్యక్రమంలో జరుగుతుంది. ఇది అందరికీ కనబడుతూ జరిగేటువంటి కార్యక్రమము. ముందు ఉన్నటువంటి 3 విషయాలు మనసులో జరిగేటువంటి కార్యక్రమాలు. కాబట్టి మనసులో జరిగేటువంటి కార్యక్రమాలు ఒప్పుకోవడము ఇవన్నీ ఈజీ అవుతుందేమో, కానీ మనస్సు బయట నుంచి వచ్చేసిన తర్వాత ఒప్పుకోవడం అనేటువంటి కార్యక్రమం చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. ప్రభువారిని ఒప్పుకోవాలంటే ధైర్యం ఉండాలి. పాపాలు ఒప్పుకోవాలంటే ధైర్యం ఉండాలి. పొందినటువంటి మారు మనసు నిలబెట్టుకోవాలంటే ధైర్యం ఉండాలి. ఆ యొక్క విశ్వాసంలో కొనసాగాలంటే ధైర్యం ఉండాలి. కాబట్టి ఈ యొక్క ఒప్పుకోలు అనేటువంటి కార్యక్రమం జరిగేటప్పుడు మనము ధైర్యముగా అందరి ఎదుట దీనిని చేయాల్సినటువంటి వారమయ్యి ఉంటున్నాము. అయితే తీతు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో మనకు ఒక గొప్ప విషయం ఇక్కడ కనిపిస్తుంది. నేను చెప్తాను చూడండి. 1వ అధ్యాయం 16వ వచనం మనం చదివితే, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు, కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం ఇక్కడ ఆలోచన చేస్తే ఒప్పుకునేటువంటి కార్యక్రమము ధైర్యంగా జరగాలని మనం కోరుకున్నాం అందరి ఎదుట. కానీ కొద్దిమంది మేము దేవుని ఎరుగుదుమని చెప్పుకుంటారు. పైకి అంటే మనుషుల మెప్పు కొరకు వారు చెప్పుకుంటారు, కానీ వారు అసహ్యులు, అవిధేయులు, ప్రతి మంచి విషయములో పనికి మాలిన వారు, భ్రష్టులైపోయి ఉన్నారు. అయినా అలాంటి వారిని ప్రభు పిలుచుకుంటున్నాడు. అది వారు గుర్తించకుండా వారు నటిస్తూ ఉంటున్నారు. అంటే ఆయనను మేము ఎరగలేదంటున్నారు. వారు పొందుకున్నటువంటి మారు మనసు కరెక్ట్ అయినది కాదు, వారి యొక్క ఆలోచన విధానం కరెక్ట్ అయినటువంటిది కాదు. అప్పటి వరకు వారిని వినినది విశ్వాసము, ఆ యొక్క మారు మనసు ఇవేవి అతన్ని కదిలించలేకపోయాయి. కానీ పైకేం చెప్తున్నారు? మేము ఆయన ఎరుగుదమని చెప్పుకుంటున్నారు, కానీ వారి క్రియలను బట్టి చూస్తే వారు ఆయనను ఎరగకున్నట్టుగా ఉన్నారు. ఇలాంటి వారు ఒప్పుకోకూడదండి ప్రభువారిని. ఎందుకంటే నువ్వు ఎరుగుదమంటే ముందు జరిగేటువంటి 3 కార్యక్రమాలు ఖచ్చితంగా జరుగుండాలి. నటనతో వద్దు. నటించడానికి ఇది లోకం కాదు, లోకంలో జరిగేటువంటి విషయం కాదు, లోకం కోసం జరిగేటువంటి విషయం కాదు, లోక ఆశల కొరకు పోరాడేటువంటి విషయం కాదు. నువ్వు నటిస్తూ ముందుకు వెళ్ళడానికి ఇది ఆత్మీయ స్థితికి సంబంధించినటువంటి కార్యక్రమము, రక్షణ పొందుకోవడానికి సంబంధించినటువంటి కార్యక్రమము, జీవగ్రంథంలో నీ పేరు లిఖించబడడానికి జరిగేటువంటి ఒక కార్యక్రమము. నీ యొక్క మరణము తర్వాత, తీర్పు తరువాత దేవుని యొక్క సన్నిధిలో ఆయనకి ఇష్టానుసారంగా బ్రతికితే ఎంతకాలము, వందల వేలు లక్షల కోట్ల సంవత్సరాలు తెలియదు, అంతకాలం మనం సంతోషంగా ఉండడానికి ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఇది. అలాంటి కార్యక్రమం జరిగించేటప్పుడు నటనతో కూడినదిగా ఉన్నట్టుగా ఉండకూడదు. నీ యొక్క మారు మనసు మనస్ఫూర్తిగా జరుగుండాలి, లేఖనానుసారముగా జరుగుండాలి. అప్పుడే నువ్వు దేవుడిని, దేవుని కుమారుడిని ఎరిగిన వారివై ఉంటావు తప్ప నటించడం కోసం నువ్వు ఎరిగినానని చెప్పుకుంటే అది రక్షణ కిందకి రాదు. నువ్వు భ్రష్టుడు అయిపోతావు. ఇలా చేసినా కూడా ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వల్ల వచ్చే జీతము మరణము. ఇవన్నీ ఆజ్ఞ ప్రకారం జరుగుతున్న లేఖనానుసారంగా. వీటిని నువ్వు ఎప్పుడైతే తిరస్కరిస్తావో అప్పుడు ఆజ్ఞను అతిక్రమించిన వాడు అవుతావు. ఆ తరువాత దాని ప్రతిఫలం మరణం అవుతుంది. కాబట్టి నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని జనాంగమా, నా ప్రియ సంగమా, మనము ఒప్పుకోలేనటువంటి కార్యక్రమము అన్నీ ఎరిగి చేయాలి తప్ప నటిస్తూ ఎరుగుదుము అన్నట్టుగా ఉండి ఎరగము అన్నట్టుగా మనం ఎప్పుడు ఉండకూడదు అనేటువంటి విషయాన్ని ఈ సమయం నేను మీకు గుర్తు చేస్తూ ఉంటున్నాను. మరొక విషయాన్ని మనం ఆలోచించేద్దాం. రక్షణ విషయంలో ఒప్పుకోవడం అనేది ఒక గొప్ప క్రియ. ఇది ప్రముఖమైనది కూడా. ఎందుకంటే
ఈ యొక్క గొప్ప కార్యక్రమం అనేది జరిగి మనము దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టమైనటువంటి వారిగా ఉంటామే తప్ప ఇది జరగకుండా, అంటే ఈ ప్రాముఖ్యమైనటువంటి ఈ గొప్ప క్రియ లేదా ఈ ఒప్పుకొనుట అనేటువంటి గొప్ప కార్యక్రమం యొక్క లోకంలో జరగకుండా మనము దేవునికి ఇష్టమైనటువంటి వారుగా ఉండలేము. రక్షణ అనేది మనము పొందుకోలేము. అందుకే ఒప్పుకొనుట అనేటువంటి విషయాన్ని కూర్చుని నేను ఒక వచనం మీకు చదువుతున్నా చూడండి. రోమిలకు రాసినటువంటి పత్రిక, ఇదే ఈ యొక్క పాఠానికి మూల వచనం అన్నమాట. రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నా చూడండి. 8వ వచనం, అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. 9వ వచనం చూడండి. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, ఏమనండి? యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, ఇదేనండి మనం ఒప్పుకోవాల్సినటువంటి కార్యక్రమము. అందరి ఎదుట, సంఘము ఎదుట, సమూహము ఎదుట ఒప్పుకోవాల్సిన కార్యక్రమము. ఈ కార్యక్రమం జరిగితేనే పరలోకములో దేవుని ఎదుట, దేవుని దూతల ఎదుట సంతోషం అనేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. చూడండి కంటిన్యూషన్. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఎలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. నా ప్రియమైనటువంటి నా సహోదరులారా, నా సహోదరులారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు మనకు తెలియజేసినటువంటి విషయము మనము ఆలోచన చేస్తే ఇది చాలా గొప్ప కార్యక్రమము. అదే ఇప్పుడు మనం చదువుకున్నాం. ఒక వ్యక్తి రక్షణ అనేటువంటి కార్యక్రమంలో ఉన్నప్పుడు, మారు మనసు పొందిన తర్వాత అతను ఒప్పుకోవాల్సింది ఏంటంటే, యేసు క్రీస్తే నిజమైనటువంటి ప్రభువు, యేసే ప్రభువు అని నోటితో అందరి ఎదుట ఒప్పుకోవాలి. అంత మాత్రమే కాకుండా పరలోకమందున్నటువంటి దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని మనం రక్షణ పొందుకున్న వాళ్ళం ఆలోచన చేస్తాం కదా. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి 3వ దినాన తిరిగి లేపబడ్డాడని. ఈ యొక్క విషయాన్ని మనం ఆల్రెడీ అంగీకరించేశాం. కానీ రక్షణ పొందుకోబోయేటువంటి వ్యక్తి ఈ యొక్క విషయాన్ని కూడా హృదయంలో విశ్వసించాలి. ఏమని విశ్వసించాలంటే, దేవుడు మృతులలో నుండి యేసుక్రీస్తు ప్రభువారిని లేపాడు, యేసుక్రీస్తు ప్రభువారు లేచారు, ఈయన గొప్ప దేవుని కుమారుడు, ఈయన నా రక్షకుడు, నేను ఈయన నమ్ముకుంటే నాకు రక్షణ వస్తుంది, నా దేవుడుగా పైనటువంటి నా తండ్రిని నేను విశ్వసిస్తే నాకు ఆయన పరలోకాన్ని దయచేస్తాడు అనేటువంటి విషయాన్ని విశ్వసిస్తే నీవు రక్షింపబడదువు. ఈ యొక్క కార్యక్రమం జరగాలి ఒక వ్యక్తి రక్షింపబడడానికి. తర్వాత చూడండి, ఎలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసిస్తాడు. నేను ముందుగానే మీకు చెప్పాను, వినుట, విశ్వాసము, మారు మనసు అనేటువంటి కార్యక్రమాలు హృదయములో జరుగుతాయి. ఇవి నీతి కలగడానికి లేదా మార్పు పొందడానికి ఇవి హృదయములో జరుగుతాయి. ఇవి ఎవ్వరికి తెలియదు, కానీ ఆ యొక్క కార్యక్రమంలో పాలి భాగస్వామైన నీకు మాత్రమే తెలుసు. రక్షణ పొందుకోబోతున్నటువంటి నీకు మాత్రమే తెలుసు ఈ 3 కార్యక్రమాలు. ఇవన్నీ నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసిస్తాడు. కానీ రక్షణ కలగాలంటే నోటితో ఒప్పుకోవాలి. ఏం చేయాలి? నోటితో ఒప్పుకోవాలి. నోటితో ఒప్పుకోకుండా ఒక వ్యక్తికి రక్షణ రాదు. యేసే ప్రభువు అని ఒప్పుకోకుండా రక్షణ రాదు. యేసే ప్రభువు అని సంఘము ఎదుట చెప్పకుండా ఒక వ్యక్తికి రక్షణ రాదు. యేసే
ప్రభు అని నేను విశ్వసిస్తున్నానని ఒక వ్యక్తి అనేక మంది ఎదుట సాక్ష్యం ఇవ్వకుండా అతనికి రక్షణ రాదు. యేసు ప్రభువే నా రక్షకుడు, నేను ఆయన్ని అంగీకరిస్తున్నానని చెప్పకుండా సంఘము ఎదుట అతనికి రక్షణ రాదు. ఒక వ్యక్తి యేసే ప్రభువు అని విశ్వసించి ఆ తరువాత ఆ విశ్వసించిన దానిని బట్టి ఆయన ఒప్పుకున్నట్టు ఒప్పుకోలను బట్టి జీవించకపోతే ఆ రక్షణలో అతను కొనసాగలేడు. నా ప్రియమైనటువంటి నా సహోదరుడా, నా సహోదరి, మనము ఎదురని ఆలోచించేద్దాం. మనం పొందుకున్నటువంటి ఆ యొక్క రక్షణలో భాగమైనటువంటి ఒప్పుకోలేనటువంటి కార్యక్రమాన్ని మనం జరిగించాం కదా. ఆ యొక్క ఒప్పుకున్నటువంటి ఒప్పుకోళ్ళకి తగినట్లుగా మనం నడుచుకుంటున్నామా లేదా ఈనాడు మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. మనకు మనం క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అర్థం ఎదుట చేరి ప్రశ్నించుకుంటావా లేదా పరిశుద్ధ గ్రంథం ఎదుట చేరి ప్రశ్నించుకుంటావా? అది నీ ఇష్టం. కానీ మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఆలోచన చేద్దాం ప్రియమైనటువంటి వారలారా. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుతున్నది. ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాలు చేయడానికి ఆయన యందు విశ్వాసం ఉంచుతారో ఆ యొక్క వ్యక్తిని దేవుడు సిగ్గుపరచనీయడు. అంత గొప్పగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడనేటువంటి విషయము ఈ సమయం మందు మీకు గ్రంథం నుంచి నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రభు వారు ఇక్కడ మనకు స్పష్టంగా చెప్పేది ఏంటంటే, మనం ఈ చదివినటువంటి ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనము బహిరంగంగా అందరి ఎదుట ఒప్పుకోవాలి. ఎక్కడ? బహిరంగంగా అందరి ఎదుట మనం ఒప్పుకోవాలి. ఆ ఒప్పుకున్న ఒప్పుకోలను బట్టి మనకు రక్షణ అనేటువంటిది పొందుకోవడానికి బాప్తిస్మము అనేటువంటి కార్యక్రమము ఇవ్వడం జరుగుతుంది. ప్రియమైనటువంటి వారలారా, ఆ యొక్క కార్యక్రమం జరగడానికే మనం ఈ ఒప్పుకోలేనటువంటి కార్యక్రమాన్ని మనం జరిగిస్తాము. ఈ ఒప్పుకోలేనటువంటి కార్యక్రమం జరగకుండా తదుపరి ఇంకొక మెట్టి ఎక్కడానికి మనకు అవకాశం ఉండదు. మెట్టి అంటే లోకంలో మెట్టి అనుకుంటున్నావేమో, దేవుని దగ్గరకు రావడానికి, దేవుని కుమారుడవు కుమార్తెవు అవ్వడానికి నీకు ముందుకు అడుగు వేయలేవు అనేటువంటి విషయాన్ని ఈ సమయం ముందు నేను మీకు గుర్తు చేస్తూ ఉంటున్నాను. నా ప్రియమైనటువంటి వారలారా, మనం పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే ఈ రీతిగా ఒప్పుకునేటువంటి సందర్భాలు ఉన్నాయా, ఒప్పుకునేటువంటి వారున్నారా అని ఆలోచన చేస్తే ఉన్నారండి. పరిశుద్ధ గ్రంథం మనం ఒక వ్యక్తిని పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చూస్తే నేను మీకు చదువుతాను చూడండి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలోకి వెళ్తే మనకు ఒక గొప్ప వ్యక్తి అక్కడ కనిపిస్తాడు మనకు. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 30 నేను చెప్తాను చూడండి. 36వ వచనం అండి. 36వ వచనం కాదు కానీ మనం పైనుంచి 26వ వచనం చదువుకుంటూ వస్తే ఇక్కడ విషయాలు మనకు తెలియపరచబడతాయి. ఆ యొక్క విషయాలు ఏంటంటే, ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పో అరణ్య మార్గమును కలుసుకొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియాలో రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడు నేను నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. తరువాత 29వ వచనం, అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నువ్వు రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుపోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుతుండగా నీవు చదువునది గ్రహించుతున్నావా అని అడుగుగా అతడు ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగో గ్రహింపగలను చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుతున్న భాగమేదనగా ఆయన గొర్రెవలే వదకు తేబడెను. బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగ మౌనంగా ఉండను అలాగే ఆయన నోరు తెరవకుండాను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరించరు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవని గూర్చి ఇలాగో చెప్పుచున్నాడు, తన్ను గూర్చియ వేరొకను గూర్చియ దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఈ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్తను ప్రకటించెను. తరువాత
వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథం నిలుపమని ఆజ్ఞాపించును. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోనికి దిగిరి. అంతటి ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. ప్రియమైనటువంటి వారలారా, ఈ యొక్క ఒప్పుకోలు అనేటువంటి కార్యక్రమము పరిశుద్ధ గ్రంథంలో ఇదిగో మనం ఇక్కడ ఆలోచన చేయొచ్చు. ఎవరు ఈయనంటే ఇథియోపియాల రాణి అయినటువంటి కందాకే అనేటువంటి ఆమె కింద మంత్రి మరియు ఆమె ధనాగారం అంతటి, అంటే ఆ యొక్క డబ్బు అంతటి మీద అధికారి అయినటువంటి నపుంసకుడు. ఇతను యెరూషలేముకు వెళ్తూ ఉన్నాడు ఆరాధన చేయడానికి. దేవుని ఆత్మ ఇక్కడ ఫిలిప్తో మాట్లాడి, వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళు, అతను కలుసుకో, అతను మాట్లాడు, అతనికి వాక్యాన్ని ప్రకటించు, సువార్తను తెలియజేయి, ఆ తర్వాత అతను రక్షణలోనికి నడిపించు అన్నప్పుడు, ఇప్పుడు మనం 26వ వచనం నుంచి మనం కంటిన్యూగా చదువుకుంటూ వచ్చాం. దాదాపు 38 వచనాల వరకు చదువుకుంటూ వచ్చాం. ఇవన్నీ అందులో జరిగినటువంటి కార్యక్రమాలు. ఇక్కడ అతను చదువుకుంటూ వస్తున్నాడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని. నువ్వు ఏం చదువుతున్నావు అని అడిగినప్పుడు, నాకు తెలియదు, నాకెవరన్నా చెప్తేనే కదా నాకు తెలుస్తుంది అన్నప్పుడు, అప్పుడు ఫిలిప్పు అతనికి యేసుక్రీస్తు ప్రభువారు కూర్చున్నటువంటి సువార్తను విశదముగా తెలియజేశాను. అంటే ప్రారంభం నుంచి చివరి వరకు మొత్తం విషయాలు అతనికి తెలియజేశాడు. ప్రారంభం నుంచి అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము, సమాధి, పునరుత్థాన కార్యక్రమాలను, వాటికి సంబంధించినటువంటి విషయాలను, వాటి యొక్క ప్రాముఖ్యతను, అందులో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలను, వీటన్నింటినీ ఫిలిప్పు నపుంసకుడికి తెలియజేసిన తర్వాత, ఆ సమయంలో నపుంసకుడు వాక్యాన్ని విన్నాడు, ఆయన చెప్పిన దాన్ని బట్టి విశ్వసించాడు. ఆ తర్వాత అతని యొక్క మనసులో మార్పు కలిగింది. అప్పుడు యేసుక్రీస్తే ప్రభువని నోటితో ఒప్పుకొని అతను రక్షణ పొందుకున్నాడు. అప్పుడే ఇగో నీళ్ళు ఇక్కడ బాప్తిసం ఇవ్వడానికి నాకేం ఆటంకం అని అన్నప్పుడు, వెంటనే ఫిలిప్పు అతని ఇద్దరు బండిలో నుంచి దిగి ఆ నెలలోనికి వెళ్ళి అతనికి బాప్తిస్మం ఇచ్చాడు ఫిలిప్పు గారు. నా ప్రియమైనటువంటి వారలారా, ఇలాంటి కార్యక్రమాలు పరిశుద్ధ గ్రంథంలో జరుగున్నాయి, లిఖించి ఉంది. ఇంతకుముందు ఈ విషయాలు జరిగాయి అని చెప్పడానికి ఇదే రుజువు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కోటాను కోట్ల మంది రక్షణలోనికి వస్తున్న ప్రతి ఒక్కరూ ఇదే రీతిగా యేసుక్రీస్తే ప్రభువని వారి నోటుతో ఒప్పుకొని వారి యొక్క హృదయంలో విశ్వసించి బాప్తిస్మమైనటువంటి కార్యక్రమాన్ని పొందుకుంటున్నారు. ఇవి జరగకుండా ఎప్పుడు కూడా ఎవ్వరికి కూడా ఎక్కడ కూడా రక్షణ అనేది రాలేదు. వేరొక మార్గాన్ని దేవుడు వారికి ఇవ్వలేదు. అయితే ఈనాడు లోకంలో ఉన్నటువంటి వింత పోకడ మనం ఆలోచన చేస్తే, అసలు విశ్వసించడానికి ఆ యొక్క వయస్సు స్థితి లేనటువంటి వారు కూడా బాప్తిస్మం ఇస్తున్నారు. విశ్వసించాలి అంటే మంచి చెడులను వివేచించగలిగేటువంటి జ్ఞానం కావాలి. అసలు మంచి ఏంటో చెడు ఏంటో కూడా తెలియనటువంటి వారికి బాప్తిస్మం ఇచ్చేస్తున్నారు. పుట్టిన పిల్లలకి బాప్తిస్మం ఇచ్చేస్తున్నారు. యవ్వనస్తులు కాని వారికి బాప్తిస్మం ఇచ్చేస్తున్నారు. అసలు ఈ యొక్క కార్యక్రమాలన్నింటి కూర్చున్నటువంటి విషయాలు వారికి చెప్పకుండానే బాప్తిస్మం ఇచ్చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము, సమాధి, పునరుత్థాన కార్యక్రమాలు, సంఘమును కూర్చున్నటువంటి విషయాలు, సంఘం యొక్క ప్రాముఖ్యత, ప్రభువారి ఎందుకు యొక్క లోకానికి వచ్చారు, మరలా ఎందుకు వెళ్ళారు, మరలా త్వరలో తిరిగి ఎందుకు రాబోతున్నారు, ఈ విషయాలు ఏవి చెప్పకుండా, ఆయన మరణం యొక్క ప్రాముఖ్యత చెప్పకుండా, ఆయన పునరుత్థానుడైనటువంటి శక్తిమంతుడని చెప్పకుండా, మరణాన్ని జయించలేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు గొప్పవాడని చెప్పకుండా అందరూ చాలా సింపుల్గా బాప్తిస్మం ఇచ్చేస్తున్నారు. ఇవన్నీ లేఖనాలకి వ్యతిరేకమైనటువంటి క్రియలు. అసలు ఒప్పుకోలేని జరగకుండా బాప్తిస్మం ఇచ్చేస్తున్నారు. చిన్నపిల్లలు ఏం ఒప్పుకుంటారండి? వారికి బాప్తిస్మం ఇచ్చేస్తున్నారు. జెండా కింద దూర్చి బాప్తిస్మం ఇచ్చేస్తున్నారు. రకరకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా రక్షణలోనికి నడిపిస్తామని అనుకుంటున్నారు. కానీ గ్రంథం ప్రకారము వాళ్ళు చేయట్లేదు అనేటువంటి విషయాలు వాళ్ళు ఆలోచన చేయట్లేదు. ప్రేమైనటువంటి వాళ్ళారా, ఆ రీతిగా ఎవరు చేసినా అది లేఖనానుసారము కాదు. దేవుడు అనుగ్రహించినటువంటి శిక్షకు వాళ్ళు పాత్రులు. అలాంటి వారిని కూడా మనం మార్చడానికి ప్రయత్నం చేయాలి. మన యొక్క లెసన్లోనికి మనం వచ్చేద్దాం. మరలా ఈ రీతిగా ఒప్పుకున్నటువంటి విషయాల్ని ఇంకెవరైనా ఉన్నారా అని మనం ఆలోచన చేస్తే, బాప్తిస్మం ద్వారా కాదు, కానీ అంటే రక్షణ పొందుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో కాకుండా నార్మల్గా మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు వారిని ప్రభువు, ఆయన దేవుని కుమారుడు
అని ఒప్పుకున్నటువంటి వ్యక్తి పేతురు గారిని మనం చూడొచ్చు. మత్తయి సువార్తలో 16వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ జరిగినటువంటి సంభాషణ, ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమము అందరికీ తెలిసినటువంటిదే. నేను ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు అడుగుతున్నారు, నేను ఎవరు? ఆ సందర్భంలో ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తున్నారు. కొందరు ఏమంటున్నారు? బాప్తిస్మిచ్చి యోహాన్ అంటున్నారు, కొద్దిమంది ఏలి అంటున్నారు, కొద్దిమంది ఇర్మియా అంటున్నారు, కొద్దిమంది ప్రవక్త అంటున్నారు, కొద్దిమంది ఇంకొకరు అంటానే ఉన్నారు. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు? మీరైతే నేను ఎవరని చెప్పుకుంటున్నారని వాళ్ళు అడిగినప్పుడు అందుకు పేతురు, నీవు సజీవుడు ఒక దేవుని కుమారుడు అయిన క్రీస్తువి. విశ్వసించేటప్పుడు మనం మాట్లాడే మాటల్లో ఇది ఒకటి. యేసే ప్రభువు, యేసే నా రక్షకుడు, యేసు దేవుని కుమారుడు. ఇక్కడ పేతురు గారు కూడా ఈయనని యేసు దేవుని కుమారుడని ఒప్పుకున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడొచ్చు. మరొక విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. సిలువ మీద ఉన్నటువంటి దొంగ, ఈ దొంగ సరే ఒకసారి చూద్దాం. లోకా సువార్త 23వ అధ్యాయం 39వ వచనం చూడండి. ప్రెలాడదీబడిన నేస్తుల ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండోవాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమో చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు దేవుని రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమని చెప్పాను. దేవుని రాజ్యంలోనికి వచ్చినప్పుడు, దేవుని రాజ్యంతో వచ్చినప్పుడు అంటే నువ్వు దేవుని కుమారుడు అని విశ్వసిస్తేనే అది జరుగుతుంది. అక్కడ సులువు మీద ఉన్న దొంగ కూడా ఆయన విశ్వసించాడు దేవుని కుమారుడని. ప్రేమైనటువంటి వారలారా, ఈనాడు రక్షణ పొందుకున్నటువంటి మనమందరం కూడా దేవుని కుమారుడు ఆయనని, ఆయనే ప్రభువని, ఆయనే మన రక్షకుడని మనం నోటుతో ఒప్పుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే యేసు ఆజ్ఞ ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞ ఇచ్చారు కాబట్టి హృదయంలోని విశ్వాసము బయటపడాలి. కాబట్టి ఇది ధైర్యమైనటువంటి సాక్ష్యం. కాబట్టి ఒక మనిషి లోకములో నుంచి దేవునిలోనికి తిరిగేటువంటి ఒక గొప్ప క్రియ. కాబట్టి ఇంకా మనం ఆలోచించేస్తే ఒప్పుకున్నటువంటి విషయంలో ఒప్పుకున్నాము అన్నట్టుగా ఉండి ఒప్పుకొని మనుషులు కూడా ఉన్నట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో ఆలోచన చేయొచ్చు. ప్రేమైనటువంటి వారలారా, కొద్దిమంది శాస్త్రులు, కొద్దిమంది పరిసయ్యులు, కొద్దిమంది నాయకులు, కొద్దిమంది యాజకులు, ఆయన వెంట ఉన్నటువంటి వారిలో కొద్దిమంది ప్రజలు, వీరందరూ కూడా ఆయనను విశ్వసించలేదు. విశ్వసించి రక్షణ పొందుకున్నటువంటి వారు ఉన్నారు, అసలు విశ్వాసమే వంచిన వారు కూడా ఉన్నారు. వారిలో ఉన్నటువంటి వారిని కూర్చే ఇప్పుడు మనం మాట్లాడింది. వారు ఎవరు అంటే నాయకులు, ఆయన కూడా అండి, యోధా గారు కూడా. అన్నీ తెలుసు కూడా రక్షణ పొందుకోలేక అతను పోయి ఉరిపెట్టుకున్నాడు సాతానికి లోబడి. కానీ మనం ఏం చేయాలి? వీరిలాగా కాకుండా నేను మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. చివరికి వచ్చేసరి అసలు చివరికి మనం ఒప్పుకోవడం అనేది ఒక పరిశీలన కాకుండా నిజమైనటువంటి వ్యక్తి ఒప్పుకుంటే ఎలా ఉంటుంది? తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతాను చూడండి. సరే 12 కాదు 11 చదువుకుందాం.
దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. నిత్య జీవమును చేపట్టము. దానిని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకొంటివి. ప్రియమైనటువంటి వారలారా, మనం ఇక్కడ ఆలోచన చేస్తే మంచి ఒప్పుకుంటివి. ఎందుకు మంచి ఒప్పుకున్నావు అని మనం ఆలోచన చేస్తే, విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాడడానికి, నిత్య జీవమును మనం పొందుకోవడానికి, అనేక మంది సాక్షులు ఎదుట మనము మంచి ఒప్పుకున్నాం. ఇదిగో ఈ సమయమందు ఇక్కడ చెప్పబడినటువంటి ఈ యొక్క మాట రేపటి దినాన దేవుడు లేదా క్రీస్తు ప్రభువారు మనతో చెప్పాలి. నువ్వు ఒప్పుకున్నటువంటి ఒప్పుకోలు చాలా గొప్పది. మంచి ఒప్పుకున్నావు. ఎందుకు నువ్వు ఒప్పుకున్నావు మంచి ఒప్పుకోలంటే, నిత్య జీవాన్ని పొందుకోవడానికి, విశ్వాస సంబంధమైనటువంటి జీవితాన్ని పొందుకోవడానికి, లేదా విశ్వాస సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి నువ్వు మంచి ఒప్పుకున్నావు. ఏమిటయ్యా ఒప్పుకోవాలంటే, యేసే ప్రభువని, యేసే రాజని, యేసే రక్షకుడని, యేసే దేవుని కుమారుడని ఆ ఒప్పుకోలు మనం ఒప్పుకున్నాం కాబట్టి దేవుడు మనతో నువ్వు మంచి పోరాటం పోరాడావు, నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన దాసుడా అన్నట్టుగా మంచి వ్యక్తివి నువ్వు అని నిన్ను నన్ను పేరు పెట్టి పిలిచేటువంటి భక్తిపరమైన జీవితం మనలో ఉండాలని నేను మీకు కోరుకుంటూ ఉంటున్నాను, నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. చివరిగా ఒక వాక్యాన్ని చదివి నేను ముగిచేస్తాను. ఆ తర్వాత వచ్చే వారం వేరొక విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే. నేను చివరిగా చదివి ముగించాలనుకున్నది మత్తయి సువార్తలోనికి మనం వెళ్తే 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోకములో ప్రవేశించును. ప్రియమైనటువంటి వారలారా, మనము ఇలా నామకార్థమైనటువంటి క్రైస్తవులుగా ఉంటున్నామా, లేదా దేవుని చిత్తానుసారమైనట్టుగా ఆయనకు నచ్చినటువంటి భక్తిపరులుగా జీవిస్తున్నటువంటి విషయాన్ని ఆలోచించాలి. కొద్దిమంది ఉన్నారు, వారు పైకి ప్రభువా అని పిలుస్తారు. వారు వినేది పైకి నటనే, వారికి కలిగినటువంటి విశ్వాసము నటనే, వారు మనసులో మారు మనసు పొందిందని చెప్పడము నటనే. వారు పైకి మాత్రమే ప్రభువా 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 ప్రభు అని పిలుస్తూ ఉంటారు. అయితే అది నిజమైనటువంటి మార్పు కాదు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతి ఒక్కడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఎవరైతే లేఖనానుసారంగా రక్షణ పొందుకుంటారో వారికే పరలోకం ఉంటుంది, కానీ లేఖనానుసారంగా రక్షణ పొందుకోకుండా ఉన్నటువంటి వారికి, నటిస్తూ ఉన్నటువంటి వారికి, నటించినట్టుగా జీవించేటువంటి వారికి, మనుషుల మెప్పు కోసం జీవించేటువంటి వారికి రక్షణ దొరకదు. దాని తర్వాత పరలోకము దొరకదు. వారు దేవుడు అనుగ్రహించినటువంటి మహిమను పొందలేరు, కానీ శిక్షణ పొందుతారు. ప్రియమైనటువంటి నా సహోదరుడా, నా సహోదరి, మనము ఈ యొక్క లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి ఆయన కుమారుడిని మన కొరకు పంపించి మనమందరం ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిష్కలంకులుగా ఉండాలని ఆలోచన చేసి గొప్ప ప్రణాళికను మన ముందుంచాడు. ఆ యొక్క ప్రణాళికలో మనం ఆయన ఏదైతే మన నుంచి ఆశించాడో, మనం ఏ రీతిగా జీవించాలని, ఏ రీతిగా ఎదగాలని కోరుకున్నాడో ఆ రీతిగా ఎదుగుతూ లేఖనానుసారంగానే బ్రతకాలి తప్ప ఆయన యొక్క ఉగ్రతకు పాలయ్యేవారుగా మనం ఉండకూడదని మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. మన యొక్క పాఠం అయిపోయింది. ఈ దినాన మనం ఇందులో నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే, మనము ఒప్పుకున్నటువంటి కార్యక్రమము మనుషులు ఎదుట జరుగుతుంది. ఇది పూర్తిగా ఒక మనిషి మారు మనసు పొందితేనే జరుగుతుంది తప్ప మారు మనసు అనేది పొందకపోతే ఎప్పటికీ కూడా ఇది జరగదు. ఇది ధైర్యంతో చేసేటువంటి ఒక కార్యక్రమము, విశ్వాసంతో చేసేటువంటి ఒక కార్యక్రమము,
హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటేనే తప్ప రక్షణ అనేది రాదు అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేశాను. దీనికి ఉదాహరణగా ఐథియోపియుడైనటువంటి నపుంసకుడైనటువంటి అధికారం కూర్చున్నటువంటి విషయాలు మనం నేర్చుకున్నాం. ఆ తరువాత అనేక మంది ఉన్నారు, వారు శాస్త్రులు, పరిసయ్యులు, కొందరు నాయకులు, ఆఖరికి యోధ, వీరందరూ కూడా ఆయనను విశ్వసించలేదు, ఆయన్ని ఒప్పుకోలేదు. చివరికి ప్రభువా ప్రభు అని పిలిచే ప్రతి ఒక్కరు పరలోక రాజ్యంలో రారు అని క్లియర్గా కరాఖండిగా గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. ఈ విషయాలను నేర్చుకున్నాం. ఇప్పటి వరకు చాలా చక్కగా ఓపికతో సహనముతో దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునే విషయంలో మీరందరూ భక్తి కలిగి ఉన్నందుకు మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరి భక్తిని మన యొక్క విశ్వాసాన్ని ఈ విధంగానే పెంచాలని కోరుకుంటూ ఉంటున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి రేపటి వారాన బాప్తిస్మము అనేటువంటి పాఠాన్ని మనం నేర్చుకుందాం. దేవుడు మనల్ని అందరినీ కాచి కాపాడి సంరక్షించాలని ప్రేమతో ప్రార్థన చేసుకుని దేవుణ్ణి ఎప్పుడు మనం ఈ వేడుకునేటువంటి వారుగా ఉండాలని మీకు తెలియజేస్తున్నాను. మీకు అందరికీ నా హృదయపూర్వమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి కూడా స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అందరికీ వందనాలండి.